బంగారు కొండ ఈ ముద్ద కూడా తినేయమ్మా. పడిపోతావు. తినమ్మా తిను. తప్పమ్మా. నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అన్ని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా. తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పేస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంకే. పెద్ద కుంక? అవును. మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా, మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా. నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా, ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్, ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? చెప్పుతో కొడతానా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదానా. చిచి, రాను రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న. ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులిచ్చిన ఓ భర్త ఆమె కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది రాలుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇదేంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. జ్యోతిలక్ష్మితో కలిసి భార్య క్రాంతి. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్. చెప్పించాలు నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడిందట. పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈజీలోకి వెళ్ళారనుకోండి, మీ బతుకు ఎరగడ్డే. అంటే పిచ్చేసి పెట్టలేదా? అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మావయ్య చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వరీ లేదు. 1 లక్ష అటు ఇటు అని పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే, డన్. థ్యాంక్ యూ. హలో, ఎవరు? నేను ప్రియాంకని. ఫోన్ బావకివ్వు. మామా, ప్రియాంక ఫోన్. హాయ్ ప్రియాంక. బావా, నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పు. ఇందాక నీ లవర్ని చూసా. ఏంటి? అదే ఫోటోలో అమ్మాయి. ఏడ్చావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అసలు ఆ అమ్మాయి కనపడే ఛాన్సే లేదు. అరే, నా కళ్ళతో నేను చూసానని చెప్తుంటే. ఏంట్రా, ఏమైనా ట్విస్ట్ ఇచ్చిందా? చచ్చిపోయిన అమ్మాయి బతికొచ్చిందంటేంట్రా? బావా, నేను వినయ్ మరదల్ని అంటే వినయ్ ఎవరు అంది. అడ్రస్ అడిగితే ఇవ్వనంది. నువ్వు నా గురించి చెప్పలేదా బావా? నేను నా గురించే సరిగ్గా చెప్పలేదు, నీ గురించి ఎక్కడ చెప్పను? నువ్వు ఒక పని చేయి, నువ్వు వెంటనే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసేయ్. అప్పుడు అమ్మాయిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. హలో, ఆ అమ్మాయిని కలవాలంటే ట్రైన్ ఎక్కక్కర్లేదు. ట్రైన్ కింద పడితే డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. నువ్వు నోరు మూసుకోరా. ప్రేమంటే నీకేం తెలుసురా? ఫోన్ బావకివ్వు. హలో బావా, ఇప్పుడు నువ్వు వైజాగ్ వస్తున్నావా లేదా? నేను అక్కడికి రాలేను గానీ ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను. వాళ్ళకైతే ఎలాగో ట్రైన్ ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా గాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు. అదేంటి? అబ్బా అదంతే. మళ్ళీ అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయి. బాయ్, ఉంటా. ఒరే, నాకు డౌట్, మీ తాత పిచ్చి మీ మరదలకి ఎక్కిందంటవా? షటప్. రాణి, నా పువ్వుల రాణి, నవ్వుల రాణి. ఇక్కడున్నావా? ఆలస్యంగా వచ్చానండి కోపమా? నీకోసమని మల్లెపూలు తెచ్చాను. అయ్యటి నాయన, చెవిలో పెట్టుకుంటా. అరే మావయ్య, నువ్వెప్పుడొచ్చావు? నెత్తి మీద గుడ్డ ఏమిటి? మన చుట్టాలు ఎవరైనా పోయారా? చుట్టాలేంటి నాయన, మొత్తం మా గ్రామ కాపురస్తులే పోయారు. అది సరే, ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? బస్సులో వచ్చాలే నాయన. అసహ్యంగా బస్సులో రావడండి మావయ్య.
ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో రాకుండా? అట్టాగే వద్దాం అనుకున్నాను బాబు. రైల్వే స్టేషన్ లో అయితే తెలిసిన కూలీలు ఉంటారు కదా, అదే బస్ స్టాండ్ లో అయితే జరుగున్న కూలీలు ఉంటారని అట్టా వచ్చా. ఏమిటి రాణి, మీ నాన్న కూలీల కోసం ఈ ఊరు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు? ఏమిటి రాణి, ఏమైంది? మీ నాన్నకేమైనా రోగం వచ్చిందా, లేక నేను ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏం చేయమంటావు? ఆస్తి పంపకాల విషయంలో లాయర్ దగ్గరికి వెళ్ళాను. బోల్డ్ అని బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయి కదా. అవును మరి. ఆ. ఒకటా రెండా బెడ్డింగులు, సూట్ కేసులు, ట్రంకు బెట్టులు, మూటలు నెత్తి మీద పెట్టుకుంటే బరువే మరి. ఏంటి మామయ్య నువ్వు అనేది? ఆ? ఏం లేదు బాబు, అమెరికా మొగుడు అనుకున్నవాడు బస్ స్టాండ్ లో లొంగి ఎగ్గట్టి కొలి 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 అని అరుస్తాడని తెలిసి నా బిడ్డ కూలిపోతుంది. ఎవరి గురించి మామయ్య నువ్వు మాట్లాడుతుంది? తెలియలేదుగా మాట్లాడగా, సాక్షాత్తు నీ గురించే. నేను బస్ స్టాండ్ లో మూటలు మోసానా? రాణి, ఇది అబద్ధం. నీకు చెప్పిన ఏ దరిద్రుడో, ఏ వెధవో, ఏ దిక్కుమాలని వెధవో వాణ్ణి. నువ్వేమి చెయ్యక్కర్లేదు నాన్న. ఈ వార్త నా బిడ్డకి చెప్పింది నేనే, నిన్ను బస్ స్టాండ్ లో చూసింది కూడా నేనే. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు సరిగ్గా నా మొహం చూసి చెప్పండి. బస్ స్టాండ్ లో చూసింది ఈ ఫేసేనా? నువ్వే. ఇప్పుడు అర్థమైంది మావయ్య. బస్ స్టాండ్ లో మీరు చూసింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. నీకో తమ్ముడు నాడా? అవును మావయ్య, అమెరికాలో మా పరువు ప్రతిష్టలు పాడు చేసింది కాక ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో తయారయ్యాడు. నేను చెప్పేది నమ్మలేకపోతున్నారు కదా. ఈ ఫోటో చూడండి. ఇది నే ఫోటోగా? అవునండి, ఇది మీ ఫోటోయేగా. అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇది మా తమ్ముడి ఫోటో. వీడు చేసే బేవర్స్ పనులు భరించలేక మా నాన్న వీడిని బయటకు గెట్టేశాడు. మరి బస్ స్టాండ్ లో రాజు అని అన్నప్పుడు వెనక్కి తిరిగాడు. నా కర్మ కొద్దీ వాడి పేరు కూడా రాజే. నా పేరు నాగరాజు, వాడి పేరు రామరాజు. అవును మావయ్య, మిమ్మల్ని చూడగానే అతను మీరెవరు అని అడుగుండాలే. అడిగాడే. అసలు మీరెవరో నాకు తెలియదు అని ఉండాలే. అన్నాడే. వాడు చాలా డేంజరస్ ఫెలో. వాడికి మీరు నా మావయ్య అని చెప్పకండి. డబ్బులు అడుగుతాడు, భయంకరమైన ఖర్చుగాడు. సరే గాని అసలు అతనికి మీ నాన్నతో తగాదా ఏంటి? ఏముంది, తన వాటా తనకు అర్జెంట్ గా పంచివ్వమంటున్నాడు. అంటే కోట్లాస్తిలో నీకొచ్చేది సగమేనా? అంతే కదా మావయ్య, ఇద్దరు కొడుకులుంటే ఇద్దరికి చెరిసగనేగా వచ్చేది. రాణి, నాకు తమ్ముడున్నాడన్న నిజం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. మిమ్మల్ని అనుమానించినందుకు మీరే నన్ను క్షమించాలి. పదండి, భోంచెద్దురు గాని. సగం ఆస్తి తమ్ముడికి పోద్దా? ఎక్కడికి పోద్ది? నువ్వు పెద్దల్లుడివి, ఇతను చిన్నల్లుడైతే సగం సగం మొత్తం ఆస్తి నాదే.